23 ఆగస్ట్ 2025 ఏపీ హైకోర్టు అమరావతికి సంబంధించి సో షిఫ్ట్ 3కి సంబంధించి ఎగ్జామ్ సెంటర్ రివ్యూ మన షిఫ్ట్ 1 అయితే చేయడం జరిగింది. జూనియర్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్, అదేవిధంగా టైపిస్ట్, స్టెనోగ్రాఫర్కి సంబంధించి. సో మీకు షిఫ్ట్ 1కి సంబంధించిన వీడియో దీనికంటే ముందు ఉంటుంది, వెళ్ళి చూడవచ్చు. అదేవిధంగా షిఫ్ట్ 3 అభ్యర్థులు అయితే ఆస్పిరెంట్స్ అయితే బయటకు వస్తున్నారు. మనం అడిగే ప్రయత్నం చేద్దాం. మనమైతే ఏపీ హైకోర్టుకి సంబంధించి గత 2-3 రోజులుగా మనం ప్రతి ఎపిసోడ్, ప్రతి షిఫ్ట్ మనం చేయడం జరుగుతుంది. దయచేసి ప్రతి షిఫ్ట్కి సంబంధించిన వీడియోలు మన యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి, మీరు వెళ్ళి ఆదరించగలరు, మీరు చూడగలరు. సో దయచేసి ఎక్కడ స్కిప్ చేయొద్దు. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. కొత్తగా వచ్చిన వారు నేను వీడియో పెట్టంగానే రేపు కావచ్చు. సో సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు వీడియో వెంటనే వస్తుంది. సో ముందుగా అయితే లైక్ చేయండి ప్లీజ్, లైక్ వీడియో పైన పూర్తి కామెంట్ని కూడా తెలియచేయండి. వచ్చింది జీకే పరంగా ఎలా ఉంది సార్? జీకే పరంగా ఎక్స్పెక్టేషన్ ఏం లేకపోయా, ఒక 2-3 క్వశ్చన్స్ ఉన్నాయి అంతే కరెంట్ అఫేర్స్ మీద. మోస్ట్లీ సీఎం గురించి అడిగారు, నెక్స్ట్ ఇంకా అంతే పోయా. సీఎం గురించి అడిగారు ఒక్క క్వశ్చన్స్, మిగతా రిమైనింగ్ అన్నీ ఇన్ జనరల్ క్వశ్చన్స్. ఇంగ్లీష్ పరంగా ఇంగ్లీష్ యాజ్ యూజువల్ బ్యాంక్స్ ప్రిపేర్ అయిన వాళ్ళందరూ కూడా రాస్తారు. ప్రీవియస్ రాసారా? నేను ప్రీవియస్ బ్యాంక్స్ రాశాను. సో ఈ రోజు కూడా బ్యాంక్ అవుతుంది, బ్యాంక్స్ ప్రీవియస్ అవుతుంది. నేను అది అప్లై చేయలేదు, నేను ఆల్రెడీ బ్యాంక్లో చేస్తున్నాను అని చెప్పేసి. దీనికి గన్ షాట్గా ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేశారు? గన్ షాట్గా ఒక 60+ చేయొచ్చు. 60+ చేయొచ్చు. సో పేపర్ ఓవర్గా చూసిన ఈజీ అంటే టఫ్ అంటే మీడియం అంటే మోడరేట్ పోయి. మీరు దేనికి అప్లై చేశారు? నేను జూనియర్ అసిస్టెంట్ అప్లై చేశాను. జూనియర్ అసిస్టెంట్. మీకు తెలిసిన ఒక 2-3 క్వశ్చన్స్ చెప్పగలరా? ఇందులో వచ్చినవి దేంట్లో పోయా? ఇప్పుడు చెప్తే కరెంట్ అఫేర్స్ లేకపోతే ఇన్ జనరల్ అన్ని ఓవర్గా కవర్ చేశాడు పోయా. రాజ్యం కాన్స్టిట్యూషన్ గురించి కవర్ చేశాడు. నెక్స్ట్ ఇయర్స్ ఏమైనా అంటే జమ్మూ కాశ్మీర్ సీఎం ఒకటి అడిగారు. నెక్స్ట్ ఇంకేముంది, బుద్ధ చోళ్ళ గురించి, నెక్స్ట్ కళింగ వాళ్ళ వాటి గురించి అడిగాడు పోయి. మోస్ట్లీ అంటే దాన్ని నాలెడ్జ్, కాన్స్టిట్యూషన్ నాలెడ్జ్ ఉంటే పెట్టేయచ్చు. ఆల్ ది బెస్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ విజయ్ ఫ్యాన్స్ యూట్యూబ్ ఛానల్. పేపర్ బాగానే ఉంది కానీ ఇంగ్లీష్ పారాగ్రాఫ్స్ పెద్దగా ఇచ్చారు, అందువల్ల టైం కొంచెం. జీకేలో ఎలాంటి క్వశ్చన్స్ టచ్ చేస్తున్నాడు మొత్తం మీరు చెప్పండి. జీకేలో అంటే క్వశ్చన్స్ చెప్పాలి. ఎలా ఉందన్నా? పర్లేదు, బాగానే ఉన్నాయి క్వశ్చన్స్. జీకే పరంగా ఎలా ఇస్తున్నాడు? ఎక్కడి నుంచి ఇస్తున్నాడు జీకే పరంగా? జీకే జనరల్ నాలెడ్జ్, మళ్ళీ స్టేట్కి సంబంధించి అలాగే ఇస్తున్నాడు. ఇంగ్లీష్ పరంగా ఎలా ఉంది? ఇంగ్లీష్ ప్యాసేజ్లో ఎక్కువ ఇస్తున్నాడు. మీరు దేనికి అప్లై చేసి? నేను జూనియర్ అసిస్టెంట్. పేపర్ ఓవరాల్గా చూసుకుంటే ఈజీ, టఫ్, మీడియం? నాకు ఈజీ అనిపిస్తుంది. మీరు గన్ షాట్గా ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేశారు? నేను ఒక 70 అలాగే. 70. ప్రీవియస్ ఎప్పుడైనా రాశారా 2022లో? అప్పుడేం రాలేదు, ఇదే ఫస్ట్ టైం. మీకు తెలిసిన కొన్ని క్వశ్చన్స్ చెప్పగలరా? వచ్చింది ఆంధ్రప్రదేశ్ గురించి ఇచ్చారు మొన్న పెట్టిన దీని గురించి. మళ్ళీ ఇంకా కొన్ని చాలా గుర్తు రావట్లేదు. ఆల్ ది బెస్ట్ అమ్మా. ప్లీజ్ సబ్స్క్రైబ్ విజయ్ ఫ్యామిలీ యూట్యూబ్ ఛానల్. అవునండి, మీ ఛానల్ చూస్తుంటాను నేను. నాయుడు అయితే బిట్లో వచ్చేసి తాలో డాన్స్ అనేది ఏ రాష్ట్రానికి చెందింది ఒకటి అడిగాడు. తర్వాత 234, 35, 233, 34, 35 ఆర్టికల్స్ దేనికి సంబంధించినవి అడిగాడు. ఇంకా ప్రాథమిక హక్కుల గురించి మొత్తం స్వర్ణ సింగ్ కమిటీ మీద మొత్తం 3 బిట్లు అడిగాడు. ప్రాథమిక విధుల నుంచి స్వర్ణ సింగ్ కమిటీ ఎందుకు వేశారు, ఇంతకు ముందుకు ఎందుకు వేశారు, తర్వాత ఎందుకు వేశారు, ప్రాథమిక విధుల నుంచి 3 బిట్లు వచ్చాయి టోటల్గా. తర్వాత 2014లో టీడీపీ ప్రభుత్వం వచ్చినప్పుడు యనమల రామకృష్ణుడు బడ్జెట్ని ఏ నెలలో ప్రవేశపెట్టారు అని చెప్పేసి ఒక బిట్టు అడిగాడు. అయితే బిట్లు మాత్రం రీసెంట్గా చదివినవి అయితే ఏది అడగలేదు. ఒకటి కూడా దీపం పథకం గురించి అడిగాడు. దీపం పథకం కాదు, అదే ఆర్టీసీ బస్సులో ఎవరికి ఉచిత ప్రయాణం అని చెప్పేసి ఆ బిట్ అడిగాడు. ఓకే, ఇందులో కూడా వచ్చింది ఆర్టీసీ ప్రయాణం మహిళలకు మాత్రం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళలకి అని చెప్పేసి. ఇంకోటి జీకే వస్తే ఇంకో బిట్టోడు గుర్తు, అదే చిన్న బిట్టోడు అడిగాడు, భారతదేశానికి దగ్గరలో ఉన్న దీపపు దేశం ఏదని చెప్పేసి. శ్రీలంక. అలాంటి సింపుల్ ఒక 4-5 ఉన్నాయి కానీ కష్టమైన మాత్రం ఎంత కష్టమైన అంటే చాలా జతపరచడాలు ఇవన్నీ ఇస్తాడు, మ్యాచింగ్స్ ఇస్తున్నాడు, కొంచెం టఫ్ గానే ఇస్తున్నాడు పేపర్.
ఇంగ్లీష్ కాంప్రహెన్షన్స్ 2 ఇస్తున్నాడు, 1 ఇస్తాను అని చెప్పేసి అనుకోను. 10 బిట్లు కాంప్రహెన్షన్ మీద వస్తున్నాయి. చాలా లాంగ్ పాసేజ్లు ఇస్తున్నాడు. చాలా ఎక్కువ టైం తీసుకోవాల్సి వస్తుంది. తక్కువ టైంలో అయితే అవ్వట్లేదు పాసేజ్ కంప్లీట్ చేద్దాం అంటే. మీరు దేనికి అప్లై చేసేసి? నేను టైపిస్ట్ అప్లై చేశాను. టైపిస్ట్ తక్కువ మంది కాంపిటీషన్. సో ఏ జిల్లా అప్లై చేశాను? విజయనగరం అండి. ఎన్ని ఉన్నాయి ఇక్కడ? ఇక్కడ 4 పోస్టులు ఉన్నాయి టైపిస్ట్ కి. 4 పోస్టులకైనా పోటీ పడాలి. ఓపెన్ లో ఉన్నాయి, అది కూడా కేటగిరీ ఏం లేదు. మీరు గన్ షాట్ గా ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేశారు? గన్ షాట్ గా అయితే చదువుకు వచ్చినా సరే 35 నుంచి 40 ఉంటాయి. అంతకు మించి అయితే గన్ షాట్ గా ఎక్కువ లేవు. మిగతావన్నీ గెస్ట్ చేసి పెట్టాడు. ఈజీ టఫ్ మీడియం? పేపర్ చూసుకుంటే లాస్ట్ ఇయర్ పేపర్లు చూసి ప్రిపేర్ అయ్యి వచ్చే ఎవరైతే వస్తారో ఎవరికైనా సరే టఫ్ అనండి. ఎవరికైనా టఫ్. అసలు క్వశ్చన్లు 2018లోనివి 17లోనివి, అప్పుడు 2014లో బిట్ అడిగాడు. అప్పుడు యనమల రామకృష్ణుడు ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు ఏం చేశాడు, ఎప్పుడు బడ్జెట్ ని ప్రవేశపెట్టాడు ఏ నెలలో అనేది. అది కొంచెం ఎంత చదివినా 4 నెలల 7-8 నెలల వరకు చదువుతారు కరెంట్ అఫైర్స్, కానీ చాలా పాత ఇస్తున్నాడు. 2023 వరకు ఇస్తున్నాడు. ఆల్ ది బెస్ట్ అన్న. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈజీడీ ఫేమస్ టు. మీరు ఆల్రెడీ సబ్స్క్రైబ్. ఆల్ ది బెస్ట్ అన్న. సో చాలా బాగా చెప్పారు రివ్యూ. సో మీరైతే ముందుగా లైక్ చేయండి. సో ఎంత ప్రయత్నం చేస్తున్నందుకు మీరు లైక్ చేస్తేనే ఈ వీడియో చాలా మందికి బూస్ట్ అవుతుంది. ప్లీజ్ కొత్తగా చూస్తున్నారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ అన్న. ఆల్ ది బెస్ట్. అంటే పేపర్ ఓవరాల్ గా వ్యూ చెప్పండి సార్. పేపర్ అయితే జిఎస్ కొంచెం మరీ ఈజీగా ఏం లేదు. అరౌండ్ 60% మోడరేట్ అనమాట. తర్వాత ఇంగ్లీష్ కూడా ఇంచుమించు ఒక 70% వరకు ఓకే, అంత ఈజీ ఏం కాదు. జిఎస్లో బిట్స్ కూడా అక్కడక్కడ ఈజీగా ఇచ్చాడు. అతికుంప ఇన్స్క్రిప్షన్ బేస్డ్ మీద కరవేల రోడ్ ఇచ్చాడు. తర్వాత ధవళేశ్వరం బ్రిడ్జ్ ఏ రివర్ పైన కట్టాడని వేసాడు. తర్వాత జనరల్ సైన్స్కి వచ్చేసరికి హెచ్సిఎల్ ఫుల్ ఎలక్ట్రోలైట్ అయితే దాని గురించి సంబంధించి ఏదో బిట్టు ఇబ్బందికరంగా ఇచ్చాడు. ఇంగ్లీష్ కూడా కొంచెం ట్విస్ట్ చేశాడు. ఈజీగా అయితే లేదు. పారాగ్రాఫ్స్ ఒక 2 ఇచ్చాడు. హిస్టరీ నుంచి పాలిటీ నుంచి అయితే ఈ ఫండమెంటల్ డ్యూటీస్ గురించి ఇచ్చాడు. స్వర్ణ సింగ్ కమిటీ, తర్వాత 96లో ఇంకొక కమిటీ వచ్చింది కదా, దాని గురించి వాటి గురించి ఇచ్చాడు. జాగ్రఫీలో మాన్సూన్ ఎక్కడ ఫస్ట్ స్టార్ట్ అవుతుంది చూడండి, తిరువనంతపురంలో స్టార్ట్ అవుద్ది కదా, అదొకటి ఇచ్చాడు. తర్వాత దోలా అని ఒక అది ఫోక్ డ్యాన్స్, అది దేనికి సంబంధించిందని, ఏ స్టేట్కి సంబంధించిందని ఇచ్చాడు. ఇంకా అలాంటి ఇంకా సరే జూనియర్ అసిస్టెంట్. గన్ షాట్కి అయితే ఒక 50-55 ఆ రేంజ్లో. ఓవరాల్గా అయితే మోడరేట్ టు టఫ్. మోడరేట్. ఆల్ ద బెస్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ యూట్యూబ్ ఛానల్.